హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవీఎన్ సిద్ధార్థ్. ఈరోజు వీడియోలో కుందన్స్తో నెక్ చైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా లో బడ్జెట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్ మరియు ఐ షేప్ కుందన్స్, అది కూడా ఫ్రేమ్లెస్ కుందన్స్తో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రేమ్లెస్ కుందన్స్కి ఇలా 2 హోల్స్ వస్తాయండి. అవి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా కుందన్స్కి 2 హోల్స్ వస్తాయండి. ఐ షేప్ కుందన్స్కి కూడా 2 వస్తాయి. ఇలా రౌండ్ వాటికి కూడా 2 హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్తోని దారంతో కూడా చేసుకోవచ్చు. మన నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మెటల్ వైర్ ఉంటుంది కదా, అది ఇప్పుడు నేను మెటల్ వైర్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. జంపరింగ్స్ ఇలా మనకి ఎన్ని కలర్స్లో వేసుకుంటామో కుందన్స్, అవి కూడా చూసుకోవాలి. నేనైతే మల్టీ కలర్లో చేస్తున్నాను. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ వేసుకోండి, లేదంటే సింగిల్ కలర్తోనే చేసుకోవచ్చు. ఇలా మెటల్ వైర్ ఉంటుంది కదా, ఇది కట్టుతెగ కాదు, మెటల్ వైర్ అండి. ఇలా ఐ షేప్ కుందన్స్ ఇలా ఉంటాయి. వీటికి ఫ్రేమ్ ఉండదు. ఇలా రౌండ్ కుందన్స్కి మెటల్ వైర్తో ఫ్రంట్ హోల్ నుండి బ్యాక్ తీయాలి, మళ్ళీ బ్యాక్ నుండి ఫ్రంట్కి తీయాలి. ఇలా ఫ్రంట్కి తీస్తే కుందన్ పైనుండి వైర్ వస్తుంది కాబట్టి బాగుండదు, షైనింగ్ కనబడదు. ఫ్రంట్ నుండి బ్యాక్ తీస్తే మన వైర్ అనేది బ్యాక్ సైడే కనిపిస్తుంది, ఫ్రంట్కి కనబడదు. ఇలా ఒక్కొక్క కుందన్కి జాయింట్ చేసుకోవాలి. ఇట్లా బ్యాక్ నుండి తీస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా మనకి ఎంత లెంత్ కావాలో అన్ని కుందన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్ లెంత్ని బట్టి మనకు ఎన్ని కుందన్స్ కావాలో అనేది చూసుకోవాలి. తర్వాత జంపరింగ్స్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. ఈ జంపరింగ్స్ ఎందుకు అంటే, మనం ఇంతకుముందు చేసుకున్న వైట్ కుందన్స్ చైన్కి ఈ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటికి ఈ చైన్కి మధ్యలో లింక్ చేయడానికి. ఇలా ఒక్కొక్క కుందన్కి పైన ఒకటి కింద ఒకటి హోల్స్ ఉంటాయి. ఓపెన్ చేసుకున్న జంపరింగ్ని కుందన్ హోల్ నుండి ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న వైర్కి రెండు వైట్ కుందన్స్కి మధ్యలో ఇది జాయింట్ చేయాలి. ఈ వైర్తో కూడా చేసుకోవచ్చు, ఈ జంపరింగ్స్ లేకపోయినా కూడా, కాకపోతే ఇది ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ముందుగా అయితే జంపరింగ్స్ని మనకి ఎన్ని కుందన్స్ కావాలో అన్నింటికి ఇలా చేసి అన్ని కుందన్స్కి ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి. అలా అయితే చైన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అది కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. చైన్ మనం ఇలా ఆర్డర్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చైన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కలర్లు మిక్సింగ్ కాకుండా, డబుల్ రాకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఏదైతే కలర్ మనం మిడిల్లో రావాలనుకున్నామో, ఈ వైట్ కుందన్స్కి అన్నీ ఈక్వల్గా చూసుకొని మిడిల్లో జాయింట్ చేసుకోవాలి. నేను పింక్ కలర్ వేస్తున్నాను. రెండు వైట్ కుందన్స్ మిడిల్లో వేయాలి. అది కూడా చైన్
ఈక్వల్గా చూసుకొని పెట్టుకోవాలి. మిడిల్లో వస్తే ఒక హాఫ్ అటు సైడ్, ఒక హాఫ్ ఇటు సైడ్, రెండు కరెక్ట్గా ఉండే కలర్స్. ఇలా మిడిల్లో అయితే పింక్ కలర్ వేసాను. ఇప్పుడు ఒక వైపు వేసుకున్న తర్వాత ఇంకొక వైపు వేసుకోవాలి. సేమ్ కలర్స్ అట్లా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే ముందు అలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది చైన్ చేయడం. ఇలా అయితే 1 బై 1 అన్ని కలర్స్ ఒక సైడ్ వేసుకోవాలండి. ఇలా 1 బై 1 వన్ సైడ్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చిందండి. యాజ్ ఇలాగే పింక్ బకర్ గ్రీన్ వచ్చింది కదా, ఇటు సైడ్ కూడా అన్నీ అలాగే పెట్టుకోవాలి. అయితే అన్నీ ఈక్వల్గా కనిపిస్తాయి. చూడండి, అన్నీ కుందన్స్ అన్ని కుందన్స్ జాయిన్ చేసిన తర్వాత రెండు చివర్లకి జంప్ రింగ్స్తో మళ్ళీ మనం ఎక్స్ట్రా బ్యాక్ చైన్ వేసుకుంటాం కదా, దానికోసం 2 సైడ్స్కి జంప్ రింగ్స్ అటాచ్ చేయాలి.
ఇలా 2 సైడ్ జంప్ రింగ్స్ అటాచ్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సి ఎలాగంటే బ్యాక్ సైడ్ మనకు చైన్ కావాలంటే చైన్ వేసుకోవచ్చు, లేదు అంటే అడ్జస్టింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నేను థ్రెడ్ వేస్తున్నాను. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా వేసుకోండి. థ్రెడ్కి చిన్న హుక్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి జాయిన్ చేస్తే సరిపోతుంది. 2 సైడ్ అలా చేస్తే అంతే. ఎంతో అందమైన నెక్ సెట్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంతమంది రికమెండ్ అవుతుందండి, వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా, అందుకని. ఇలా చేశాక ఇలా వచ్చింది, మల్టీ కలర్లో బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.